ఆపరేషన్ కాళేశ్వరంలో భాగంగా దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తనిఖీలు అయితే చేస్తున్నారు. సో చాలా వరకు కార్యాలయాల్లో అలాగే అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఆపరేషన్ కాళేశ్వరంకి సంబంధించి నిర్మాణ లోపం వల్ల ఇది కుంగిందా లేకపోతే డిజైన్ వల్ల కుంగిందా అనేది కూడా దీనికి సంబంధించి పలు అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. పలు రికార్డులను కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆపరేషన్ మొదలుపెట్టింది. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 3 చోట్ల అధికారులు, విజిలెన్స్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అంతా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న తిమ్మాపూర్లోని లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో ఇప్పటికే అదనపు ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 10 మంది అధికారుల బృందం ఇక్కడ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే రామగుండంలోని ఎన్టీపీసీ దగ్గర ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక పెద్దపల్లిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమైన పంపు హౌజులు, తర్వాత ఇతర బ్యారేజీలు, రిజర్వాయర్లు అన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వం గుండెకాయలా చెప్పుకుంటున్న మిడ్మానేరు ప్రాజెక్టు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద మోటార్లైన బాహుబలి మోటార్లుగా గత ప్రభుత్వం చెప్పిన గాయత్రి పంప్ హౌస్ మోటార్లు కూడా కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. సో మొత్తంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఇరిగేషన్ కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల ఫైళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వరద కాలువ ద్వారా మిడ్మానేరు నింపే ప్రక్రియలో భాగంగా నిర్మించిన పంప్ హౌజులు కానీ, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మించిన పంప్ హౌజులు కానీ, రాంపూర్ పంప్ హౌస్ కానీ, లక్ష్మీపూర్లో ఉన్న గాయత్రి పంప్ హౌస్ కానీ, వీటన్నింటిపైన కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అసలు బ్యారేజీల నిర్మాణం ఎంత, వాటి సామర్థ్యం ఎంత, తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు. అనేక పంప్ హౌజ్ల దగ్గర కూడా ఈ వరద ప్రవాహం ఎక్కువగా వస్తే తట్టుకునే కెపాసిటీని మించి కట్టారా లేదా అనేది కూడా అధికారులు పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖచ్చితంగా విచారణ చేపడతామని ఇప్పటికే స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అనేక ఆధారాలు సేకరించిన పరిస్థితి ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆయన అనేక రకాలుగా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు కూడా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగటం లాంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ ఉంటుందని అనేక సందర్భాల్లో పేర్కొంది. సో ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత నెల రోజుల కాలంలో దాదాపు 2 లేదా 3 సార్లు, మొత్తం 3 నెలల కాలంలో 4 సార్లు కొన్ని ఇరిగేషన్ కార్యాలయాల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని కీలకమైన ఫైల్స్ మిస్ అయ్యాయి. నిన్న కూడా లోయర్ మానేరు డ్యామ్ కు దగ్గరలో ఉన్న ఈ ఇరిగేషన్ కార్యాలయంలో కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయిన పరిస్థితి ఉంది. కేవలం దొంగలు అంటే ఈ ఫైల్స్ ని మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తారు, కంప్యూటర్ రికార్డ్స్లను, సిపియులను, 5 కంప్యూటర్లకు సంబంధించిన డాటాను ఎందుకు ఎత్తుకెళ్తారు అనే దానిపైన ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు అలాగే అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అన్ని ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీలు కానీ, పంప్ హౌజులు కానీ, రిజర్వాయర్లు కానీ ఉండటంతో సో వీటన్నింటిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేయబోతున్నారు అధికారులు. ఇక్కడి నుంచి ఏ ప్రాజెక్టులను మానిటరింగ్ చేసేవారు, వరద కాలువ కానీ లేదా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవానికి సంబంధించిన అనేక ఈ పంప్ హౌస్ రిజర్వాయర్లను ఇక్కడి నుంచే అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని ఇరిగేషన్ కార్యాలయాల నుంచి మానిటరింగ్ చేసేవారు కాబట్టి సో ఇక్కడ అధికారులు ఇప్పటికే తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఇరిగేషన్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సో అటు రామగుండంలోని ఎన్టీపీసీ దగ్గర బాలకోటయ్య, అదనపు ఎస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో, కరీంనగర్లోని తిమ్మాపూర్లో రమణారెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడికక్కడ విచారణ అనేది జరగాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూనే ఉంది. సో అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణ లోపం వల్ల కుంగిందా లేకపోతే డిజైన్ లోపం వల్ల కుంగిందా అనేది ఆరా తీస్తున్నారు. అధికారుల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉంది, మరి దీనికి సంబంధించి ఈ ఆపరేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నాటి తెలుసుకుందాం. నరసింహరావు, నీలిమ ప్రభుత్వం చెప్పినట్లుగానే యాక్షన్ లోకి దిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని, లక్షల రూపాయలు, వేల కోట్ల అవినీతి జరిగిందని, నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తాము, సో ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకుంటాము, వారిని జైలుకి పంపిస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ గానే చెప్పింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ నేతల మధ్యన జరిగాయి. సో ఇప్పటికే ప్రభుత్వం అయితే యాక్షన్ లోకి దిగిందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడము, ప్రాజెక్టు నిర్మాణ లోపాలు తదితర అంశాలపైన విచారణ జరపడం కోసం దీంట్లో గుత్తేదారు లోపం ఉందా, లేదనంటే కాంట్రాక్టర్ లోపం ఉందా, లేదనంటే డిజైన్ లోపం ఉందా, ఇంజనీరింగ్ లోపం ఉందా, అసలు ఒప్పందం ఏం కుదుర్చుకున్నారు అనేటువంటి సమగ్రమైనటువంటి విశాలమైన దర్యాప్తు జరపడం కోసము ఈ రోజు ఏకకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అటు మహదేవ్పూర్ లో ఈడీ కార్యాలయంలో నిర్వహిస్తా ఉన్నారు, ఇటు జలసౌధ కేంద్ర కార్యాలయంలో కూడా నిర్వహిస్తా ఉన్నారు. 2వ ఫ్లోర్ లో ఈఎన్సీ కార్యాలయంలో డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 5వ ఫ్లోర్ లో కూడా అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి అరుణ దగ్గర నుండి, అదేవిధంగా హైడ్రాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించినటువంటి పలు డాక్యుమెంట్లని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు అయితే జరుగుతా ఉన్నాయి. సో ఇదే క్రమంలో ఈ సోదాలు జరుగుతుండగానే కొద్దిసేపటి క్రితము ఈఎన్సీ మురళీధర్ రావు బయటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియా మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేసింది, కానీ ఆయన మాట్లాడడానికి విముఖత వ్యక్తం చేశారు. ఈ విజిలెన్స్ అధికారులు అయితే సోదాలు జరుపుతా ఉన్నారు, వారి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు, వారు చేసుకునేటువంటి పని వారు చేసుకోనివ్వండి, సో ఏం తేలుస్తారో తేల్చనివ్వండి అంటూ ముక్తసరిగా మాట్లాడుతూ ఆయన బయటికి వెళ్లిపోయారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే ఇంకా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు కాళేశ్వరంలో కావచ్చు, అటు మేడిగడ్డలో కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కావచ్చు, ఇటు ఇక్కడ కావచ్చు జలసౌధలో కార్యాలయంలో కావచ్చు, మొత్తంగా 12 బృందాలు ఈ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అయితే విచారణ జరుపుతా ఉన్నాయి. డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత సమగ్రంగా దీనిపైన దర్యాప్తు జరిపేటువంటి అవకాశం ఉంది. అసలు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ జరిగింది, ఎక్కడ నష్టం జరిగింది అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి నివేదికను ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఒకవైపు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కార్యాలయాల మీద ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు దాడులు జరుపుతుండగా, దర్యాప్తులు జరుపుతుండగా, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ముఖ్య నేతల అత్యవసర సమావేశం జరుగుతా ఉంది. తెలంగాణ భవన్ లో ఖమ్మం జిల్లా పార్లమెంటరీ పార్టీ సమావేశం ఒకవైపు జరుగుతూ ఉండగా ఇటు ఈఎన్సీ దాడులు జరుగుతున్నాయి, దాడులు చేస్తుంది అనేటువంటి సమాచారం అందుకని వెంటనే తన వద్దకు రావాలని చెప్పి మాజీ మంత్రులు, ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుకి సమాచారం ఇచ్చారు, పిలుపునిచ్చారు కేసీఆర్. సో ఈ నేపథ్యంలో హుటాహుటిన ఖమ్మం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని మధ్యలోనే లంచ్ బ్రేక్ ఇచ్చేసి కేటీఆర్, హరీష్ రావు ఒకే వాహనంలో కేసీఆర్ వద్దకు వెళ్లిపోయారు. నందినగర్ కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ గా దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దీన్ని ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి ప్రభుత్వానికి అనే దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 12 ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాటి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఎక్కడికక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాలకు సంబంధించి విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు? ఇప్పటి వరకు ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం మీద, ఇరిగేషన్ మీద అనేక లోపాలు చేసింది, అనేక అవకతవకలకు పాల్పడింది అని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇరిగేషన్ లో జరిగినటువంటి అవకతవకల మీద ఫోకస్ చేసింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే అధికారులు కొంతమంది ఇన్ఫర్మేషన్ చెప్తలేరని కూడా కొంతమంది మంత్రులు చర్చల సమయంలో మీడియా ప్రతినిధులకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ కి సంబంధించి ఇప్పుడు కాళేశ్వరం కుంగుబాటికి సంబంధించి మంత్రులందరూ అక్కడికి వెళ్లారు, ఫీల్డ్ విజిట్ చేశారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అనే అంశం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇక అసెంబ్లీలో గాని బయట మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భంలో గాని ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద దీనిపై విచారణ జరిపేందుకు సిట్టింగ్ జడ్జితోని లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తామని, దీనికి సంబంధించిన లెటర్ కూడా 1-2 రోజుల్లోనే రాస్తామని కూడా చెప్పారు. ఇక ఈ రోజు హైదరాబాద్ తో పాటు జిల్లాలలో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. 12 ప్రత్యేక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలతోని తనిఖీలు జరుగుతున్నాయి. అన్ని అన్ని ఆఫీసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇంపార్టెంట్ ఫైల్స్ ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రి వరకు దీనికి సంబంధించి ఏమేమి కలెక్ట్ చేశాము, ఏమేమి ఎవిడెన్స్ దొరికాయి అనేది ప్రజలకు వివరించే అవకాశం.